యంగ్ అండ్ డైనమిక్ దెందులూరు చెప్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైకి మీ తాత తాతేనా? లక్ష్మీపురం నుంచి వస్తున్నా సార్. 8th క్లాస్ వరకు అక్కడ ఉన్న యూపీ స్కూల్లో చదివాను. తర్వాత 9th నుంచి ఇక్కడ చదువుతున్నా సార్. టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. ప్రీ ఫైనల్లో 539 మార్క్స్ వచ్చాయి సార్. నేను ఎలాగైనా బాగా చదివి ఇంజనీరింగ్ చదివి బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్నా సార్. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు ఏలూరులో కాయలు అమ్ముతారు. అయినా కానీ మా అమ్మగారు చదివించే పరిస్థితి లేకపోయినా కానీ ఎలాగైనా కష్టపడి నేనే చదివి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నా సార్. 95 మార్క్స్ తెచ్చుకుంటాను. ఓకే, వెరీ గుడ్. దేవేంద్రాచార్య యశ్వంత్ గారు రండి. పెదవేగి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకి ఈ నెల 16వ తారీఖు నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దీన్ని బేస్ చేసుకుని పెదవేగి స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు పెదవేగి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి కూడా ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాడ్ అవనండి, పెన్నులు అవనండి, అలాగే షార్ప్నర్, ఎరేజర్, పెన్సిల్ ఇవన్నీ కూడా చక్కగా కిట్గా రూపొందించి దాదాపు 40,000 రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక స్కూల్లో స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ యువత నాయకులకి, అలాగే గ్రామ పెద్దలకి, ఎంఈఓలకి, ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్ గారు. ఈ అకాడమిక్ స్టార్టింగ్ నుంచి కూడా 10th క్లాస్ విద్యార్థులకే కాకుండా పాఠశాల యొక్క మౌలిక వసతులతో ఎన్నో నూతన వరవడు సృష్టిస్తూ కూడా 100 days యాక్షన్ ప్లాన్ 10th క్లాస్ విద్యార్థులకి ఇంకా ఎగ్జామ్స్ 100 రోజులు ముందుగానే కూడా ఒక మంచి యాక్షన్ ప్లాన్ రూపొందించి విద్యార్థులందరినీ కూడా డిసెంబర్ నెల నుంచి కూడా ఈ 15వ తారీఖు వరకు కూడా ఎంత చక్కగా ఒక పక్కా ప్రణాళికతో చదివించారో మనందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థలో ఎన్నో నూతన మార్పులు తీసుకొస్తూ ఈ యొక్క మెగా పేరెంట్ ఏమనండి, అదేవిధంగా ఈ 10th క్లాస్ విద్యార్థులకు 100 days యాక్షన్ ప్లాన్ ఏమనండి, ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ చాలా తక్కువ సమయం మనకు ఉంది. అందువల్ల ఈ నారా లోకేష్ గారు
రూపొందించినటువంటి ఈ యొక్క 100 days యాక్షన్ ప్లాన్ బేస్ చేసుకుని ఈ సంవత్సరం మంచి రిజల్ట్ తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్కి ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? మీకు గ్రాండ్ టెస్ట్ 10th క్లాస్కి రేపటితో క్లోజ్ కదా. హాల్ టికెట్లు కూడా అందరికీ కూడా వచ్చేస్తున్నాయి. అలాగే 9th క్లాస్ విద్యార్థులు కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ ఆల్రెడీ అవి కూడా క్లైమాక్స్కి వచ్చినాయి. అవి కూడా రేపటితో కంప్లీట్ అయిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా 9వ తరగతి విద్యార్థులు కూడా సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి బుధవారం నుంచి అంటే 11వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి 10th క్లాస్కి ఫండమెంటల్ ఏవైతే ఉన్నాయి 10th క్లాసులు అవన్నీ కూడా కార్పొరేట్కి తీటుగా ఈ 2 నెలలు కూడా కొంత సిలబస్ కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపటితో 9th క్లాస్కి 10th క్లాస్ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. మరి ఇటువంటి నూతన వరవళ్ళు సృష్టిస్తూ కూడా ఎంతో చక్కగా విద్యా వ్యవస్థ ఎదురుకెళ్తుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో నూతన వరవడు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో రీసెంట్గా P4 ఈ P4 అంటే పబ్లిక్ పేరెంట్స్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఎవరైతే కనుక ప్రైవేట్ వాణిజ్యపరంగా కానీ అలాగే సమాజంలో ఎవరైతే కనుక బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళని పబ్లిక్ పీపుల్ ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ఒకే దాని మీదకి తీసుకొచ్చి ఎదరికి తీసుకెళ్లే ఉద్దేశంతో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకబడినటువంటి విద్యార్థుల్ని వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ రాబోయే కాలంలో దీన్ని అంతటినీ కూడా పూర్ పీపుల్ ప్యూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఈ P4 పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలందరికీ కూడా చక్కగా ఒక మంచి ఇది ఇచ్చారు. ప్రతి వారం కూడా ఒక పాఠశాల విజిట్ చేయమని చెప్పి మరి ఇటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురుకెళ్తున్నారు. మరి దానికి బేస్ చేసుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ P4కి పూర్తిగా అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. కానీ మన పాఠశాలకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక 2-3 విషయాలు చెప్తాను. మీరందరూ ఇప్పుడు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు. నేను పనిచేస్తున్నప్పుడు కలపర హై స్కూల్లో పనిచేశాను. మా పాఠశాల విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు సెంటర్ లేక అప్పర్ విడియలు రాస్తూ ఉండేవారు ఎగ్జామ్స్ రోడ్లు దాటి. అలాగే మొండూరు హై స్కూల్ గోపనపాలెం మీద రాస్తూ ఉండేవారు. కొప్పాక హై స్కూల్ విద్యార్థులు శనియార్పేట వచ్చి రాస్తూ ఉండేవారు. వాటిలన్నిటికీ ఎగ్జామ్ సెంటర్ తెచ్చింది సారే. అటు కొప్పాక సెంటర్ వచ్చినా మొండూరు సెంటర్ వచ్చినా కలపర సెంటర్ వచ్చినా సరే సార్ దయ వల్లే వచ్చింది. మీరైతే చక్కగా హ్యాపీగా ఇదే స్కూల్లో రాస్తున్నారు అవునా. మొన్న జూలై 7వ తారీఖున మెగా పేరెంట్ జరిగితే నేను చాటపుర హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా స్కూల్కి విచ్చేసి ఆ రోజు విద్యార్థులు అడిగినటువంటి కోరికలు ఏంటంటే డైనింగ్ హాల్ లేదు, మాకు స్కూల్ ఆడుకుంటానికి గ్రౌండ్ లేదు. అలా 2-3 కోరికలు అడగంగానే 4 నెలలు జూలైలో జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 14th బాలలు తినవచ్చు రోజున పిల్లలందరికీ కూడా 4,50,000తో చక్కగా మంచి డైనింగ్ హాల్ దాతల సహకారంతో డైనింగ్ హాల్ నిర్మితమే కాకుండా పాఠశాల గ్రౌండ్ చక్కగా అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో. మరి ఇచ్చిన మాటని అంత చక్కగా నిలబెట్టుకుంటారు. ఇందాక మీ హెచ్ఎం గారు చెప్పారు, ఇదే పాఠశాలలో 5 సంవత్సరాల కిందట నేను 10th క్లాస్ ఎగ్జామ్స్కి రూట్ ఆఫీసర్గా పేపర్లు పట్టుకొచ్చాను. కారు అక్కడ అయిపోయింది. యాక్చువల్గా లోపల పెద్ద గొయ్యి, వెనకాల గ్రౌండ్ కూడా ఏమీ లేదు. లోపలికి వచ్చేటప్పుడు ఇందాక అదే అనుకున్నా, అసలు అప్పటికి ఇప్పటికి ఆ పేపర్లు పట్టుకెళ్ళాలంటే 4 మెట్లకి వెళ్ళేవాడి, పైన అంత హైట్ ఉండేది. వర్షం నీళ్ళన్నీ లోపలే ఉండేవి. ఇందాక హెచ్ఎం గారు అన్నారు, గ్రామస్తుల సహకారంతో ఎమ్మెల్యే గారు మనం ఒకసారి విజిట్ చేసినప్పుడు వెంటనే ఈ గ్రౌండ్ ఈ పాఠశాల లోపల ఉన్నటువంటి ప్రదేశం కానివ్వండి, అసెంబ్లీ ప్రదేశం కానివ్వండి, వెనకాల గ్రౌండ్ కానీ చక్కగా ఒక లెవెల్ చేసి చెప్పారనేది. ఇప్పుడు రాగానే కూడా చూసారా, వెంటనే మీకున్నటువంటి వరండా అంతా కూడా చక్కగా ఎటువంటి ఏ పరిస్థితి లేకుండా దాన్ని ర్యాంప్ కింద కట్టేయమంటున్నారు. అంటే అంత పిన్ పాయింటెడ్గా ఉంటారు ఎమ్మెల్యే గారు. మరి అటువంటి ఎమ్మెల్యే గారు మన విద్యా వ్యవస్థకు సంబంధించి చెప్పుకోవాలంటే బోర్డు చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులందరికీ కూడా దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిఎస్సి మొన్నటి వరకు కూడా గత ప్రభుత్వం అన్ని పాఠశాల ఉపాధ్యాయ పోస్టులు కొరత ఉండేది. ఇప్పుడు మీ పాఠశాల ఏమైనా ఉపాధ్యాయ పోస్టులు ఏమైనా కొరత ఏమైనా ఉన్నాయా? అన్ని సబ్జెక్టులు ఉన్నాయా లేవా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అన్ని. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలో కూడా 95% అబవ్ ఇప్పుడు ఉపాధ్యాయుల పోస్టులు చక్కగా ఉన్నాయి. అటువంటి ఉపాధ్యాయులు డిఎస్సి నోటిఫికేషన్ పెడితే దాదాపు 500 మంది పైగా విద్యార్థులకు కొన్ని 70 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఫ్రీగా కోచింగ్, మంచి నెంబర్ 1 ఫ్యాకల్టీతో పాటు నెంబర్ 1 ఫుడ్ పెడుతూ నెంబర్ 1 మెటీరియల్ ఇస్తూ మంచి కోచింగ్ 120 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఇచ్చే రేడియోలో కేపీడీటీ ఆడిటోరియంలో. అందులో 38 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. అందులో 38 మంది దాకా ఉద్యోగాలు వచ్చినాయి. మరి నిజంగా అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వేదిక మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే నా స్కూల్ వదిలిపెట్టి మరి ఈరోజు నేను ఇక్కడ వచ్చానంటే ఇటువంటి మంచి కార్యక్రమం. ఈ పాఠశాల ఉపాధ్యాయులు చాలా చక్కగా, స్టాఫ్ చాలా మంచిగా, చాలా చక్కగా పనిచేస్తున్నారు సార్. అలాగే ఈ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ టీచర్స్ కూడా మంచి మెటీరియల్ చక్కగా వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని, 10th క్లాస్ విద్యార్థులు మంచి పర్సంటేజ్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు తాత శ్రీరామూర్తి గారికి, పార్టీ అధ్యక్షులు డాక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఈఓలకు, స్కూలు హెచ్ఎం గారికి, వాళ్ళ యొక్క టీచర్స్ అందరికీ నా నమస్కారం. బాలబాలికలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు 16వ తారీఖు నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న 1898 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. మీకు కావాల్సినటువంటి పెన్నులు, ప్యాడ్లు, ఎరేజర్లు అవన్నీ కూడా సమకూర్చినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ధైర్యంగా రాయండి, అధైర్యపడద్దు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ క్లాస్ టీచర్కి చెప్పండి, భయపడకండి. 99% మీరు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం. మేబీ ఎవరైనా మీ బ్యాడ్ లక్ కొద్దీ డల్లర్స్ ఉండి పాస్ కాలేకపోయినా మళ్ళీ కట్టించి మిమ్మల్ని ఇంటర్మీడియట్కి పంపించే బాధ్యత మాది. అట్లా అని మీరు బద్దకించొద్దు, మీరు ఎక్కడా కూడా రాజీ పడొద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే కూడా ఏం కాదు, ధైర్యంగా ఉండండి. మళ్ళీ వెంటనే కట్టి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మీరు ఆ ఇయర్ వేస్ట్ అవ్వకుండా పంపించే అవకాశం ఉంది. మురళి వెంటనే పంపించి అవసరమైతే క్లాస్ పెట్టి వాళ్ళకి కొంత కోచింగ్ కూడా ఇప్పించి మిమ్మల్ని ప్రమోట్ చేపిస్తాం. తల్లిదండ్రులతో కానీ మీతో కానీ మాట రాకుండా మీ యొక్క ఉపాధ్యాయులే చూసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క గతసారి విజిట్కి వచ్చినప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే సిమెంట్ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఆ సిమెంట్ రోడ్డు వేసినప్పుడు మాత్రం పిల్లలను దాని మీదకి ఎక్కనీకోకుండా ఒక 24 గంటలు ఆపే బాధ్యత, అడుగులు పడకోకుండా మీదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇది పోసిన తర్వాత ఇదంతా ఆపేసేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వదలండి. ఆ తర్వాత ఇది పోసి దాన్ని ఆపండి. అట్లా స్టెప్ బై స్టెప్ ఆల్టర్నేటివ్ డేస్లో పోసి సెలవు వచ్చిన రోజును చూసుకుని పోపించేయండి. అప్పుడైతే మనకు ఒకే రోజు పోసేయచ్చు. టోటల్గా హాలిడేస్ 1-2 డేస్ ఉంటే మరి ఆ రకంగా మీరు ప్లాన్ చేయండి. ఇంకా ఏ అవసరం ఉన్నా మరి మానవ వనరుల
అభివృద్ధి శాఖ మంత్రి మీ లోకేష్ గారు ఉన్నారు. మీకు యూనిఫామ్ కాడి నుంచి షూస్ కాడి నుంచి ప్రతిదీ, మరి తల్లికి వందనం కూడా మ్యాక్సిమం నియోజకవర్గంలో కవర్ అయ్యారు. మిగిలిన పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థుల విషయం కూడా వాళ్ళ పేరు, ఆధార్ కార్డు, వాళ్ళ విలేజ్ వివరాలు అన్నీ కూడా మళ్ళీ లోకేష్ బాబు గారికి నేను పర్సనల్గా ఇచ్చాను. ఈ పిల్లలందరూ కూడా కవర్ అవ్వాలని చెప్పి కూడా మరి మీ తరఫున నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ డబ్బులు కూడా పడతాయని చెప్పి పడినటువంటి వారికి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఉపాధ్యాయులు కానీ, హెచ్ఎం గారు కానీ, ప్రత్యేకంగా ఎంఈఓలు కానీ ఏ స్కూల్కి వెళ్ళినా సరే పిల్లలందరికీ ధైర్యం చెప్పండి, టైంకి రమ్మనండి. ఎక్కడ చిన్నపాటి లోటుపాటు కూడా లేకోకుండా 100% సక్సెస్ అవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 1 or 2% తేడా ఉంటే దాన్ని ఏం చేయాలో కూడా మళ్ళీ కట్టి రాపిచ్చి మనం ప్రమోట్ చేద్దామని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. మీరు విన్నారు. 95% అబౌవ్ మీరు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళ కార్పొరేట్లో కాలేజీల్లో జాయిన్ చేసేదానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. మీరు పర్సంటేజ్ కూడా తెచ్చుకుంటాం, మీ బాధ్యత. అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తు కుటుంబంలో తండ్రిని కానీ తల్లిని కానీ కోల్పోయినటువంటి విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆ ఫీజులు కానీ, బుక్స్ కానీ, ఇంకా ఏ ఇతర అవసరాలున్నా మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీట్ అయితే బాగుంటుందని చెప్పి మురళి గారు సలహా ఇచ్చారు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం లేకపోయినప్పటికి కూడా మా షెడ్యూల్లో మరి గొడవబెట్టి లేట్ అయిపోతుందని చెప్పి మురళి గారు దీన్ని దూర్చాడు. దానివల్లనే మీకు లేట్ అయిపోయింది, మాకు కూడా ఇంకా పోయినంత ప్రోగ్రాం ఉంది. నేను దిందులో మండలం కూడా ఇప్పుడు వెళ్ళాలి. మరి లేట్ అయినందుకు మన్నించండి. మరి